హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బైసికల్స్ ఎప్పుడు మన లైఫ్లో ఇంపార్టెంట్ పార్ట్గా ఉంటాయి. అలాగే మనలో కూడా చాలామంది బైసికల్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఈ రోజుల్లో ఫ్యాట్ టైర్ బైసికల్స్ మరియు ఈ బైక్స్ చాలా ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఈ వీడియోలో మీకు మేము ఎలాంటి లేటెస్ట్ బైసికల్స్ని చూపిస్తున్నామంటే ఇవి రోడ్డు మీద డిఫరెంట్ మరియు యూనిక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, మ్యాక్స్వెల్ స్టాయినిక్. ఇది ఒక పవర్ఫుల్ ఈ బైక్. దీన్ని ఎటువంటి రైడింగ్ కోసం తయారు చేశారంటే ఎవరికైతే అడ్వెంచర్స్ నచ్చుతాయో, ఏదైనా ట్రిప్కి వెళ్ళినా లేక ఏదైనా టఫ్ టెరైన్ మీద వెళ్ళినా వేరే ఈ బైక్స్ అయితే హ్యాండిల్ చేయలేవు. కానీ మ్యాక్స్వెల్ స్టాయినిక్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది రైడర్స్ కోసం అయితే ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. దీని మీద మీరు చాలా వస్తువుల్ని క్యారీ చేయవచ్చు. దీని సైజును చూస్తే మీకు ఇది చాలా వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీన్ని అయితే మీరు ఈజీగా పట్టుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. దీంతో మీరు లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయవచ్చు. ఈ బైక్ లాంగ్ డిస్టెన్స్ కోసం అయితే ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 2, ఈమో. మీరు నార్మల్గా ఏదైతే బైసికల్స్ని యూజ్ చేస్తారో దాన్ని పార్కింగ్ చేయడానికి ఇంట్లో చాలా స్పేస్ అయితే పడుతుంది. కానీ ఒకవేళ మీరు ఈ బైక్ని మీ బ్యాక్ ప్యాక్లో పెట్టగలిగితే దాన్ని మీరు ఏ ప్లేస్కైనా ఈజీగా క్యారీ చేయవచ్చు. వినడానికి ఇది పాసిబుల్గా అనిపిస్తుంది కదా, కానీ ఈమో ఇలాంటి ఈ బైకే. ఇది నిజంగానే ఆ ఎక్స్టెండ్ వరకు ఫోల్డబుల్గా ఉంటుంది. దీన్ని మీరు ఫోల్డ్ చేసి ఒక బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవచ్చు. ఈ బైక్ సైజులో కూడా చాలా కంపాక్ట్గా ఉంటుంది మరియు చాలా మల్టిప్లై పాయింట్స్తో ఫోల్డ్ అవుతుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీన్ని మీరు ఫోల్డ్ చేసి నార్మల్ ఫామ్ కంటే చాలా చిన్నగా చేయవచ్చు. దీని డిజైనింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటు ఇది చాలా పవర్ఫుల్. బ్యాగ్లో పెట్టడమే కాకుండా దీన్ని మీరు నార్మల్లీ మీ హ్యాండ్స్తో క్యారీ చేయవచ్చు. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకవేళ మీరు దూరంగా వెళ్ళాలనుకుంటే బస్ లేదా ట్రైన్లో కూడా మీరు దీన్ని క్యారీ చేయవచ్చు. మీరు దీన్ని ట్రైన్ లేదా బస్లో నుండి దిగిన తర్వాత దీన్ని అన్ఫోల్డ్ చేసి మీరు రైడ్ చేయవచ్చు. దీనివల్ల మీరు ట్యాక్సీ కోసం ఆగాల్సిన అవసరం కూడా ఉండదు. దీని వీల్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. దీనివల్ల దీని పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ చిన్న సైజులో ఈ బైక్లో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలంటే అది కుదరదు. ఒక యావరేజ్ యూజర్స్ కోసం అయితే ఈ బైక్ పర్ఫెక్ట్ బైక్ అవుతుంది. ఇది ఎలాంటి ఈ బైక్ అంటే దీన్ని మీరు నిజంగా మీ బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవచ్చు. నెంబర్ 3, రివో ద అబ్లెస్ బైక్. ఒకవేళ మీరు ఈ బైక్ని సొంతంగా డిజైన్ చేసుకునే ఆప్షన్ వస్తే మీరు దాన్ని ఎలా తయారు చేస్తారు? క్లాసిక్ లేదా మోడర్న్ లేక ప్రతి ఒక్కరు హైటెక్ మరియు లేటెస్ట్ ఫీచర్స్తోనైతే తయారు చేస్తారు. రివో కూడా ఒక హైటెక్ ఈ బైక్. ఇది ఒక అడ్వెంచర్ ఫీచర్తో పాటు ఆసమ్ లుక్స్తో వస్తుంది. దీని లుక్స్ వేరే ఈ బైక్ కంటే చాలా అమేజింగ్గా ఉంటాయి. ఎందుకంటే రివో ఒక అబ్లెస్ ఈ బైక్. దీని వీల్స్లో మీకు స్పార్క్ చూడడానికి ఉండవు. ఆల్మోస్ట్ దీనిలో ప్రతి పార్ట్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది. దీని హ్యాండిల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అబ్లెస్గా ఉండడం వల్ల దీన్ని రైడ్ చేస్తుంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది అబ్లెస్గా ఉండడం అనేది కేవలం లుక్స్ని ఎన్హాన్స్ చేయడమే కాదు, ఇది రైడింగ్ కూడా బెటర్ మరియు అడ్వాన్స్డ్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే దీన్ని పెడల్ హెల్ప్తో కూడా నడపవచ్చు, లేకపోతే వితౌట్ పెడల్ కూడా రైడ్ చేయవచ్చు. అడాప్టివ్ పెడల్ అసిస్టెంట్తో దీని ఏదైతే పెడల్ అసిస్ట్ ఆప్షన్ ఉంటుందో అది ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఇది రూట్ గ్రేడియంట్ని బట్టి మీకు ఫీల్ని ఇస్తుంది. దీనిలో మీకు అవసరాన్ని బట్టి మీకు బూస్ట్ దొరుకుతుంది, అది కూడా దానికి అదే ఇస్తుంది. ఇది దీంట్లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు దీని సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మీకు కీలెస్ యాక్సెస్ ఉంటుంది. దీన్ని మీరు డైరెక్ట్లీ మీ ఫింగర్ ప్రింట్స్తో లాక్ మరియు అన్లాక్ చేయవచ్చు. ఈ బైక్ని పార్కింగ్లో పెట్టినప్పుడు దీన్ని ఎవరైనా దొంగతనం చేస్తే దీంట్లో ఉన్న మోషన్ డిటెక్టర్ యాక్టివేట్ అవుతుంది. మీ స్మార్ట్ ఫోన్కి కూడా ఒక అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది చాలా ఫీచర్స్ని కలిగిన ఒక ఫ్యూచరిస్టిక్ ఈ బైక్. ఈ బైక్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నెంబర్ 4, బేబీ మార్కర్. ఇప్పుడు ఒక ఎలాంటి ఈ బైక్ని చూపిస్తున్నామంటే దీని బాడీ మరియు దీని డిజైనింగ్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. దీని ఒక బ్యూటీ సైకిల్ అనవచ్చు. దీని లుక్స్ అయితే మోడర్న్ టెక్నాలజీతో ఉంటాయి. దీని లైట్ వెయిట్ ఫ్రేమ్ మరియు అట్రాక్టివ్ డీటెయిల్స్తో ఇది ఒక పర్ఫెక్ట్ ఈ బైక్గా ఉంటుంది. మీకు దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దాంతో మీరు మీకు నచ్చిన కలర్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మంచి విషయం ఏమిటంటే మనం నార్మల్ ఏదైతే వేరే ఎలక్ట్రికల్ బైక్స్ని చూస్తామో వాటిని చూడగానే ఈజీగా తెలిసిపోతుంది ఇది ఒక ఎలక్ట్రికల్ బైక్ అని. వాటి డిజైనింగ్ కూడా అలానే ఉంటుంది. కానీ బేబీ మార్కర్ని చూడగానే ఎవరైనా చెప్పలేరు ఇది ఒక ఈ బైక్ అని. దీంట్లో మీకు ఒక స్మార్ట్ ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. దాంట్లో రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఏదైతే రైడింగ్ పోస్టర్ ఉంటుందో అది చాలా స్పోర్టీ టైప్గా ఉంటుంది. ఇది మీకు కొంచెం డిఫరెంట్ టైప్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. బేసికలీ ఇది ఒక ఎలాంటి ఈ బైక్ అంటే ఇది ప్రతి ప్లేస్లో సెట్ అవుతుంది. లైక్ స్కూల్ లేదా కాలేజ్ పర్పస్ కోసం లేక ఆఫీస్ కోసం కూడా. నెంబర్ 5, ఎస్ట్రీమ్ యూఆర్. ఇప్పుడు ఒక స్మూత్ అండ్ మరి ఫోల్డబుల్ ఈ బైక్ని చూద్దాం.
దీనైతే మీరు టీనేజర్స్ కోసం అయితే అనుకుంటారు, కానీ టీనేజర్స్ కోసం అయితే కాదు. కానీ సైజులో కంపాక్టివ్గా ఉండడం వల్ల మీరు ఇలాంటి ఈ బైక్ని ఫ్రీగా మరియు బెటర్ కంట్రోల్తో నడపవచ్చు. రెగ్యులర్ ఈ బైక్ని నడపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సైజ్ మరియు వెయిట్ అనేది తక్కువగా ఉంటే మీరు సైకిల్ని ఇంకా బెటర్ వేలో నడపవచ్చు. దీంట్లో ఇంకొక మంచి విషయం ఏమిటంటే అది దీని సస్పెన్షన్స్. ఒకవేళ మీరు దీన్ని ఏదైనా అన్ఎవర్ టెరైన్ మీద నార్మల్ బైక్లో వచ్చే వైబ్రేషన్ దీనిలో చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మీకు దీనిలో ఐట్రానిక్ డిస్క్ బ్రేక్స్ని యూజ్ చేశారు. దానివల్ల బ్రేక్స్ వేయగానే ఇది వెంటనే అదే పొజిషన్లో ఆగుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఈ బైక్స్ మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.